కానీ నమ్మకం వాడు దేవుడు చాలా గొప్పవాడు. యేసు ప్రభు ఎంతో మూల్యం చెల్లించుకొని ఎంతో వచ్చినాడు. తర్వాత భక్సింగ్ గారు కూడా ఎంతో కష్టపడి భక్సింగ్ గారు చక్కగా సొసైటీలో ఉండి ఎప్పుడో సువార్తలో భక్సింగ్ గారు కూడా పనిచేసినాడు. నాకు కూడా ఆజ్ఞ లేదు, నాకు ఆజ్ఞ బాగలేదు. ఇక్కడ 8 నెలలు కూడా నాకు పెద్ద డ్యామేజ్ అయిపోయిందండి, యాక్సిడెంట్ అయిపోయింది ఇక్కడ. ఇక దేవుడి కృప చేత మళ్ళీ నేను ఏబోలో ఉంటున్నాను. అన్ని విషయాల్లో పిలిచినాను. ఈరోజు మీటింగ్ ఉందని తెలిసింది నాకు. ఏబోలో ఉంది నాకు మీటింగు. పొద్దున 9 ఇక్కడ ఏబోలో ఉన్న మీటింగ్ ద్వారాలో సుమారు 7,000 మంది ఇలా ఏబోలో వచ్చినారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పొద్దున 5 గంటలకు బయలుదేరి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిందండి. ఎంత గొప్పవాడు దౌర్జన్యుడు, ఎంతోమంది మూల్యం చెల్లించి యేసు ప్రభు తన వృక్షం కార్చి ఎంతో కాల్చాడండి. ఇప్పటికే నూతన తమ్మక్కల శుభాకాంక్షలు అయిపోయింది. 29 ప్రవేశపెట్టి 1వ తారీఖు నాడు మళ్ళీ ఇప్పుడు మీటింగ్ జరిగింది. ఎంతో ధన్యులండి చాకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు ఎంతోమంది ఎంతో వచ్చినారు. ఇక్కడ మంది మేము ఉన్నాలంటే నాన్న గీతింగ్ లేని పడిందో గీతింగ్ గారు ఇచ్చిన మీ స్తోత్రాలు. నాకు కూడా చాలా సమస్య వద్దో బాగలేదండి. అప్పుడు నాకు పొద్దున అనుకుంటా 5:30-6కి అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. దగ్గర 7,000 మంది మన నేపథ్యంలో మీటింగ్ అయిపోయింది పొద్దున 6:30 మళ్ళీ నేను హైదరాబాద్ అనుకోకుండా కొత్తగా వచ్చాను. నేను దానికోసం రావాల్సి వచ్చింది. గీతింగ్ అని అందరూ ఎంతో కట్టబడండి, జ్ఞాపకం చేసుకోండి. దౌర్జన్యుడు బాక్సింగ్ గారు ఎంతో మూల్యం చెల్లించి ఎంతో కష్టపడి బాక్సింగ్ గారు లాస్ట్ వరకు కూడా 99 రాబట్టేళ్ళు సొసైటీని పెట్టినాడండి. ఆయనప్పటికీ యేసు ప్రభు గారు ఎంతో కష్టపడి ఎంతో చనిపోయి సమాధి చేసి 3 సంవత్సరాలు మళ్ళీ తిరిగిలేసి యేసు ప్రభు ఎంతో కష్టపడేదాన్ని బట్టి మీకు గొప్ప దేవుడు అండి. యేసు ప్రభు గారు జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి అండి. జ్ఞాపకం చేసుకుని నాకు కూడా ఎంతో బాధ ఉందండి. చాలా పెద్ద సంఘం ఇది. కొత్తగూడెం కూడా మంచి సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు ఎంతోమంది కలిసి వచ్చినారు. ఇప్పుడు నాకు కూడా నీకు ఇప్పుడు జస్ట్ ఒక అరగంట కన్నా నేను కూడా వస్తున్నాను చెప్పాను. నాకు కూడా అనుకోలేదు, కానీ మంచిది, దేవుడి చిత్తం ఇది. ప్రార్థన చేసిన విధానం బట్టి మీకు ఎంతో గొప్పదనం ఉంది. అందరూ కలిసి ప్రార్థన చేశారు. మీకు కూడా నాకు కూడా ఇంకా చేతపడలేదు, ఇంకా నాకు టైం ఉందని కాదు, ఆ పిల్లలు టైం పడుతుంది. అంత బాగుంది. దేవుడు సహాయం చేసి ఉందని బట్టి మీకు స్తోత్రాలండి. మీకు కూడా ప్రార్థన చేస్తానండి. ప్రేమ పర్లవుతండి. నమ్మకం దేవా.